హాయ్ హలో అండి, వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారా అండి? అందరూ మేము బాగున్నాం, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మా వంటలు చూస్తారు అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంటలన్నీ మీ దానికి వస్తాయి. ఇప్పుడు రాఖీ స్పెషల్ అండి, మనం చేసేది స్వీటు గులాబ్ జామున్ చేస్తున్నాం. అందరి ఫేవరెట్ స్వీట్ గులాబ్ జామున్. మంచి టిప్స్తోని ఎట్లా చేస్తే విరగవో మంచి మంచి టిప్స్ చూపిస్తాం. ఒకసారి చూసి మీరు కూడా నేర్చుకోండి. ఏం కావాలో చూద్దాం రండి. దానికి మనం చేసేది ఇప్పుడు కోవా గులాబ్ జాములు చేస్తున్నాం. కోవా గులాబ్ జాముకి కావాల్సింది కోవా, మైదాపిండి, కొద్దిగంత రవ్వ, కొద్దిగంత పన్నీరు. ఎంత వేసుకోవాలో నేను చెప్తాను. పన్నీరు, కొద్దిగంత ఇలైచీ పౌడర్, కొంచెము వంట సోడానన్నా బేకింగ్ సోడానన్నా ఏదన్నా మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి. కావాల్సినంత చక్కెర, గులాబ్ జాములకి కొద్దిగంత నెయ్యి, అంతే కదండి. ఇంకేం కావాలి మనకి కదా. ఇప్పుడు వచ్చేసి క్వాంటిటీ చెప్తాను నేను. ఈ కోవా వచ్చేసి 1/2 kg ఉందండి. 1/2 kg అంటే 500 grams కోవా. ఓకే, ఇది వచ్చేసి 50 గ్రామ్ మైదా వేసుకోండి. 500 గ్రామ్ కోవాకి 50 గ్రామ్ మైదా. దానికి ఒక 4 స్పూన్స్ రవ్వ వేసుకోండి. ఇది వచ్చేసి ఒక 50 గ్రామ్ ఏంది పన్నీరు. ఇప్పుడు ఇవన్నీ మనము మంచిగా కలపాలండి. అదే ఇప్పుడు మన పని కదమ్మా. అంతే కదా, అన్నీ చేసుకొని మనం మంచి మెత్తగా కలుపుకోవాలి. చూడండి, కోవా అంతా ఫస్ట్ మనం ఏం చేసుకోవాలో మంచిగా స్మూత్గా, చపాతీ పిండి అంత స్మూత్గా రావాలండి మనకి. కోవా అంత స్మూత్గా కలుపుకోవాలి మనం. అది కలపడంలోనే మనకి పని ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఇక పన్నీర్ని కూడా నేను ఇక్కడ పన్నీర్ని కూడా కలుపుతున్నా. అక్కడ అమ్మ అది కలుపుతుంది, నేను ఇక్కడ ఇది కలుపుతున్నాండి. చూడండి, మంచిగా పన్నీర్ అంతా ఇట్లా కలుపుకోవాలి. ఇవి కలపడమే అండి మనకి ఇప్పుడు పని. కానీ చెయ్యి ఏడా ఉండలు లేకుండా చేసుకో. చూడండి, ఒకసారి చూడండి, అట్లా చేసుకోవాలి మనము. అట్లా చేసుకుంటేనే మనకి సూపర్ సూపర్ సాఫ్ట్ జామున్ వస్తుంది. అదంతా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎంత స్మూత్ అయింది. చూపి రవ్వ వేద్దామా మనం? ఇలా వేద్దాం. అది కొంచెం వాళ్ళ మనలో చూపి ఎంత ఇదంతా ఇగో ఇప్పుడు ఉండలన్నీ ఇచ్చుకపోయినాయి. ఇగో మొత్తం స్మూత్. కొంచెం చేతికి చూపి వాళ్ళకి ఎట్లా కలుపుకోవాలా అనేది చూపి. ఇగో నేను చూపిస్తా. నేను అంత అంటుకుంది కదా అమ్మకి, అంటుకుంటుంది మరి. ఇక చూడండి ఎంత సాఫ్ట్గా ఉండాలి మనకి. ఇంత సాఫ్ట్గా ఉంటే మనకి జామున్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. చూసిరా. ఓకే, ఇప్పుడు కోవా మనము బయట నుండి తీసుకుంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది ఎట్లయినా. ఇంకో ఇప్పుడు నేను ఇది మొత్తము పన్నీర్ కూడా మొత్తం నలిపేసుకున్నాను, మంచిగా కలిపేసిన. చూడండి, ఇగో చూసిరా. ఇది కూడా చూడండి, ఇగో ఇట్లా. దీన్ని కూడా మొత్తం దీంట్లో వేసేసుకుందాము. అవి రెండు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు. అదే మన పని ఇప్పుడు. చూసిరా, అట్లా కలుపుకోవాలండి. సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ జామున్ రెడీ అయిపోతుంది మనకి. అది ఇక ఇప్పుడు మనం ఇది ఉప్మా రవ్వ అండి. 1 2 3 4 5. ఓకే, మొత్తం మళ్ళా తెలియదు మనకు ఎంత మైదా వచ్చేసి మనము ఒక 50 గ్రామ్ అని అనుకున్నాం కదండి. అంటే కొంచెం తడిని చూసి మనము మైదా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం తడి అయింది కదా, దాన్ని చూసి మనము అప్పుడు వేసుకోవాలి. అదే మన పని ఇప్పుడు. ఓకే, ఇప్పుడు దాంట్లోనే బేకింగ్ సోడా వేద్దాం. కొంచెము బేకింగ్ సోడా అంటే నేను వంట సోడా వేస్తున్నానండి. ఇక చూడండి, మరి 1/2 స్పూన్ వేసిన. అదంతా కలపమ్మా. అది కలిపినాక మైదా వేసేద్దాం. చూసిరండి, అట్లా మంచిగా కలుపుకోవాలి. మైదా వేద్దాం. 2 3 4 5 స్పూన్లు వేసిన. ఫస్ట్ చూద్దాం. మనకిప్పుడు మొత్తము 1/2 kgకి కొంచెం పైన అయిందండి. అది మొత్తము పిండి అంతా మనకి. దానికి వచ్చేసి ఇప్పుడు నేను ఒక 1/2 kg షుగర్ వేసుకుంటున్నాను పాకంకి.
పాకంకి కొంచెం అర్ధ కిలో షుగర్ అంతా వేసుకోండి మంచిగా. దాంట్లోనే వచ్చేసి మనం ఇప్పుడు 2.5 చక్కెర వేసుకున్నాం కదా. ఈ గిన్నెతోని సేమ్ నీళ్ళు వేసుకుందాం మనము. చూడండి 2.5 వాటర్ చూసారా. అది మంచిగా మనకు జ్యూస్ కావాలా. ఎక్కువ పాకం రానవసరం లేదండి మనకి. ఇలాచీ పౌడర్ వేసుకుందాము 1 స్పూను. 4-5 ఇలాచీలు మంచిగా కొద్దిగా షుగర్ వేసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకోండి. మంచిగా మనకి స్వీట్స్ వల్ల మంచిగా ఉంటుంది. ఇదంతా మనం ఇప్పుడు పాకం చేసుకుందామండి. ఇది మనకి ఏం తీగ పాకం ఏం అవసరం లేదు. మామూలుగా స్టిక్కీగా ఉంటే చాలండి. నేను ఎంతవరకు పాకం రావాలో చూపిస్తాను మీకు. మనకు పిండి చూద్దాం రండి ఇప్పుడు. ఇంకా చూడండి మనకు ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అనేది. దిగ చూడండి అయిపోయిందా. ఇంత మంచిగా మనకి ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకోవాలి. పిండిని మంచిగా స్మూత్ అవుతుంది మనకి. అప్పుడు బౌల్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే అంతే. చూడండి మనకి ఒక సగం నిమ్మకాయ. ఎందుకంటే మనం పాకంలో నిమ్మకాయ వేసినామంటే పాకం అనేది గడ్డగట్టకుండా ఉంటుందండి. క్రిస్టలైజ్ కాకుండా మంచిగా ఉంటుంది మనకు పాకము. ఇది తప్పనిసరి మీరు వేసుకోవాల్సిందే నిమ్మకాయ మాత్రం పాకంలో. మనకి చక్కెర అనేది గడ్డగట్టకుండా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇది కరుగుతూ ఉంటుంది మనకి. ఇక్కడ పాకం అయిపోతుంది. ఇంకా ఇది కాగానే మనం ఏం చేద్దామంటే అవి జామున్ చుట్టుకుందాం. ఇప్పుడు మనకు మంచిగా పిండి అనేది సూపర్ సాఫ్ట్ అయిపోయిందండి. ఒక 10 నిమిషాలు మంచిగా ఇట్లా రెస్ట్ ఇచ్చినామంటే పిండి బాగుంటుంది మనకి. అంతే, మీరు ఏ సైజ్ చేసుకుంటారో ఏ మోడల్ చేసుకుంటారో అది మీ ఇష్టం అండి. ఏ సైజ్ అయినా మామూలుగానే చేస్తాం. మేమైతే రౌండ్ చేస్తున్నామండి. అంతే కదమ్మా, అంతే రౌండ్ చేద్దాం కదా. రౌండ్గానే మంచిగా చూడండి. ఇగో మన జామున్ చూసిరా, అస్సలు క్రాక్స్ రాకుండా చేసుకోవాలి మనము నీట్గా. చూడండి ఇట్లా ఫస్ట్ గట్టిగా అనాలి. గట్టిగా అయిన తర్వాత ఇగో చూసిరా ఇట్లా రౌండ్ రావాలండి బాల్. చూడండి అట్లా రావాలి మన బాల్స్. చూడండి ఇగో జిగుటి వస్తే చాలండి. పాకం వద్దు మనకి. ఇగో ఇంతనే చాలు, పాకం అవసరం లేదు మనకి. ఇది కొంచెం మన పాకం రెడీ అయిపోయింది. ఇది తీసేసుకొని ఇంకా మనము ఆయిల్ పెట్టుకుందాం. మనం జామున్ అన్నీ చుట్టుకున్నాం కదా బాల్స్. ఇప్పుడు చూడండి నూనె చాలా లైట్గా వేడిగా ఉండాలి, ఎక్కువ వేడి ఉండొద్దు. ఇప్పుడు మనం జామున్ వేసుకుందాం ఇందులో. అండి లైట్ వేడి ఉండాలండి, అందుకే చెప్తున్నాను నేను ఫస్టే. మనం ఎక్కువ వేడి పెట్టుకోవద్దు. ఫస్ట్ కొంచెం మనకి జామును లైట్గా కొద్దిగా అంతా వేగినాక తర్వాతకి మనం ఆయిల్ హీట్ ఎక్కువ చేసుకోవాలి. అప్పుడు ఇట్లా కొంచెం గ్యాప్ పెట్టేస్తున్నా నేను, మనకి మంచిగా వస్తాయి అట్లయితే. చూడండి మాదిరిగా అవి మనకు మంచిగా వేగిపోతాయి. అట్లా జామును మీరు మంచి టిప్స్తోనంటే నేను మంచిగా మనము కలపడంలో ఉంటుందండి. కలిపినాక మనం కొంచెం పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. సాఫ్ట్ అయిపోతుంది పిండి అనేది. అట్లా మనకి జామున్ మంచిగా అయిపోతాయి అన్నట్టు. అట్లా చూడండి మన జామును కొంచెము లైట్గా పైకి వచ్చేసినాయి. ఇప్పుడు కొద్దిగా మనము ఫ్లేమ్ పెంచుదామండి. సిమ్లోనే నేను ఇంతవరకు పెట్టినాను. జస్ట్ ఇప్పుడు మాత్రమే ఫ్లేమ్ పెంచిన నేను. మెల్లమెల్లగా కదపండి. ఓకే, అప్పుడు మన జామున్ పర్ఫెక్ట్గా వస్తాయి మనకి. చూడండి కొంచెం మంచిగా మనకు కొంచెం గోల్డ్ కలర్ వచ్చే దగ్గర డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జామున్ చేస్తున్నాం కదా మనము, ఒక్కటన్నా పగలకుండా వస్తుందండి ఎవరికన్నా.
అది నిజమే మాట్లాడుకుందాం మనము. నేను ఎప్పుడు అదే చెప్తాను. నేను ఎవ్వరికి ఒక్క గులాబ్ జామున్ ఖరాబ్ కాకుండా మాత్రం రాదండి కదమ్మా. ఒకటి ఇది అయిపోతుంది అంటారు చూడు, డాక్టర్స్ ఆపరేషన్ చేసి ఒకటి ఫెయిల్ అవుతుంది. నేను నిజం చెప్తున్నానండి, అబద్ధం కాదు. ఎవరికైనా ఎంత పెద్ద షెఫ్కైనా కానీ ఒకటి కొంచెం మనకి ప్రాబ్లం వచ్చిందంటే అది ఎందుకు అవుతుంది అంటే నా దగ్గర దిక్కేది బాగా వస్తున్నాయి అంటే ఏదో ఒకటి ఇచ్చుకోపోతుంది. అయితే మా ఇంట్లో ఏమవుతుందండి, ఇప్పుడు ఏదన్నా మనం పిండి వంటలు చేసేటప్పుడు అంటే అబ్బా చూస్తుంటే మనం ఏదైనా ఇట్లా డీప్ ఫ్రై చేసేటప్పుడు అబ్బా ఇంత బాగా వస్తున్నాయి అని అనగానే ఆ వెంబడి విరిగిపోతాయి అన్నట్టు కదా అమ్మ. అంతే మరి విరిగిపోగానే అంటారు. అట్లనే చూసి చూడనట్టు ఉండాలి. మా అమ్మ అంటే చూసి చూడనట్టు ఉండాలి అట్లా అంటారా అనేసి లేచి మళ్ళీ అన్ని డిష్లు తీసి మళ్ళీ కూర్చుంటుంది. అదనమాట సంగతి. మన డీప్ ఫ్రైలా తీస్తేనే ఏదైనా బాగా వస్తుంది అన్నమాట. ఎవరైనా మనము మనిషి తిన్న తయారైపోతే కూడా మంచికి ఎంత నదర అవుతుంది. దిష్టి తగులుతుంది కామన్. ఇక అది ఏం చేస్తామమ్మ, ఒక కన్ను మంచి ఉంటుంది, ఒకరి కన్ను మంచిగా ఉంటుంది అంతే కదా అండి. ఏందో ఏం డిస్టిలో ఏమో. చూసిరండి మన జామున్లు ఎట్లా వేగుతున్నాయో చూడండి. మీరు చూసి నాకు చెప్పండి ఎట్లా వస్తున్నాయి మన జామున్లు. లైట్గా ఏం చేసుకోవాలంటే ఇట్లా అనుకోవాలండి మనం, ఈవెన్గా డీప్ ఫ్రై అవుతాయి మనకి. చూడండి అంత అమాతంగా చేసుకోవాలి మనము. మరి స్పీడ్గా చేసుకోకండి జరా కదమ్మా. స్పీడ్ చేస్తేనే గులాబ్ జామ్. మరి ఎంత మనం తొందర పడేటట్టు కాదు కదా, నాజుక్ పని. ఓపికతోనే మన జామున్ అండి. తినేటప్పుడు ఎంత హాయిగా ఉంటుందో చేసేటప్పుడు కూడా అంత కష్టంగా ఉంటుంది. పిండి మంచిగా విసుకపోతే కాలుతేటప్పుడు ఇట్లా పర్రెలు పడతాయి. పిండి ఎంత పగుళ్ళు మంచిగా విసుకుంటే ఇక అది ఎట్లా మనము డీప్ ఫ్రై చేస్తే అంత మంచిగా వస్తుంది అన్నట్టు. మనం పిండి విసుకుట్లనే ఉన్నది జామున్లు అంతే కదండి. బలం వేసి పిసుకొని మంచిగా జెర్సీ నానబెట్టుకొని చేసుకోండి, ఎవరికైనా వస్తుంది చేస్తే. చూడండి మన జామున్ రెడీ చూసిరా. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన నేను. అది కూడా చెప్తా ఎందుకు ఆఫ్ చేసినో. మన జామున్లు చూసిరండి అయిపోయినాయి. ఒక్కటన్నా విరిగిందా విరగలేదు. విరిగినా బాధపడొద్దండి మీరు, అందుకే చెప్తున్నా, నేను ముందే చెప్తున్నా. ఒకటి విరిగింది అన్న బాధనే వాడొద్దు. విరిగితే విరగని, నెక్స్ట్ రెండోది మంచిగా వస్తుంది, మూడోది మంచిగా వస్తుంది అంతే అండి. నేను చెప్పేది అదే మీకు. మీరు దానికి టెన్షన్ పడని అవసరం లేదు. ఓకే, ఇక మళ్ళీ ఇంకో కొన్ని బాల్స్ అయినాయి. కొద్దిగా నూనె మనకు చల్లగా కావాలి. కొంచెం చల్లారినాక ఈ బాల్స్ వేస్తాయి, ఎందుకంటే హీట్ ఉన్నది ఇప్పుడు నూనె. అప్పుడే వేసేసినామంటే లోపల పిండి ఉంటుంది, పైన బ్లాక్ అయిపోతుంది. అందుకని కొంచెం ఒక 5 నిమిషాలు మనకు నూనె మళ్ళీ కొంచెము వేడి తగ్గినాక ఈ జామున్ మళ్ళీ మనం వేసుకోవాలండి. మనకు కొంచెము నూనె ఇప్పుడు కొద్దిగా చల్లగా అయింది. ఇప్పుడు మనం ఇవి మిగతా బాల్స్ వేసుకుందామండి. ఇలా అదొక్కటి చూసుకోండి. మీరు ఎంబటెంబటే మీరు పైన వేసేసిరంటే మళ్ళీ మనకి జామున్ వేగవండి లోపట్ల. అందుకని వేడి అయిపోయింది కూడా, అదే అంటున్నా, చూసి వేసుకోండి. అదన్నమాట మన జామున్లు. సూపర్ సాఫ్ట్ జామున్లు రెడీ అయిపోతున్నాయి ఇక్కడ మనకి కదండి. మాకు 2 ట్రిప్పులు వచ్చేసినాయి, ఎందుకంటే కడాయి పెద్దగా ఉంది కాబట్టి కదమ్మా. రెండు చిన్నగా ఉంటే లేట్ అవుతుంది, అది పెద్ద కడాయి కదా, 2 ట్రిప్పులు అయింది. ఇంకున్నాయా మన దగ్గర? 2 అయితే అయిపోయింది. ఇట్లాస్ అంటే ఇది ఒకటి తీసుకోండి మంచిగా. నేనైతే అదే మంచిగా ఈజీగా అవుతుంది. ఇలాంటి కడాయి ఒకటి తీసుకోండి అండి. నిజంగా ఎంత బాగా యూజ్ అవుతుంది తెలుసా అండి. వీలుంటే మీరు తీసుకోండి, మీకు కావాలంటే నేను ఏడే తీసుకున్నా మీకు లింక్ కూడా ఇస్తాను. అంత బాగుంది, మంచి మందం ఉంది, వెడల్పు ఉంది, సూపర్ డీప్ ఫ్రైలు అవుతున్నాయి. మీరు కూడా తీసుకోండి. ఓకే, ఎవరికైనా కావాలనుకుంటే నన్ను అడగండి, నేను లింక్ ఇస్తాను మీకు. అయిపోయింది మొత్తం అన్నీ వేసేసిన. ఇప్పుడు మనము కొంచెం ఇంకా నేను స్టవ్ ఆన్ చేయలేదు చూడండి, స్టవ్ ఆఫ్లోనే ఉన్నది. ఇంకా ఇప్పుడు స్టవ్ కొద్దిగా అంతా అవి వేగినాక నేను స్టవ్ ఆన్ చేసేసి ఆ ట్రిప్ మొత్తం చేసేయడమే అంతే. ఇప్పుడు రాఖీ పండుగ కదండి, తప్పకుండా మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. ఎట్లా వచ్చింది అనేసి
మీకు ఇంకేమైనా స్వీట్స్ కావాలంటే మాకు కామెంట్స్ చేయండి, మేము చేస్తాం. ఓకే, మీకు వచ్చిన స్వీట్స్ ఏమైనా ఉంటే వెరైటీ కొత్త న్యూ వెరైటీ స్వీట్స్ ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మేము చేస్తాం. అంతే కదండి, కదా, మనం ఒకటి కదండి, అంతే. ఓకే, చేయాలి కదా, ప్రతిదీ మనం ఏది కానీ చేయాలి మనం. అదే అనమాట, అది సంగతి అనమాట. మన జామున్లు మంచిగా వేగుతున్నాయండి. ఇక్కడ చూసిరండి, మన జామున్లు సెకండ్ ట్రిప్ కూడా, ఫస్ట్ ట్రిప్ ఇక్కడ అయిపోయినాయి, సెకండ్ ట్రిప్ ఇక్కడ అయిపోతున్నాయి. ఇంతకు మించి ఇంకా మనకి ఇక కొద్దిగా అంత వేగినాయి అంటే సిరప్లు వేయడమే ఇంకా. ఓకే, మంచిగా మనకు కలర్ రావాలి, సేమ్ కలర్ వస్తే తీసేస్తాను నేను. ఇంకా మనము నెక్స్ట్ జ్యూస్లో వేసుకోవడమే మన తర్వాయి భాగం. అంతే అండి. ఓకే, మళ్ళీ మనకి ఈ జామున్ చేయంగానే అప్పటికప్పుడు మనం తినాలనుకుంటే మీకు ఆ టిప్ కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మనం ఇప్పుడు చేసి ఎప్పుడైనా మనం జామున్ చేస్తే అమ్మ ఇప్పుడు చేసి రేపు తినాలనుకుంటాం కదనే. అవును. నైట్ మా ఇంట్లో కాన్సెప్ట్ ఏంటంటే నైట్ గులాబ్ జాములు చేస్తాం కదండి, ఆ నైట్ అంతా మంచిగా షుగర్ సిరప్లో నానినాకనే రేపు పొద్దుగాలు తినాలి మేము. అంతవరకు ఆగలేకుండా కొన్ని తినేస్తారు కూడా. అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లం మనకి ఇప్పుడు ఏం లేదు. మనం ఇప్పుడు ఇది కాగానే మనం ఇంబటే మనం తినేసేయచ్చండి జామున్లు. ఇవి ఆ టిప్పు మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఇవి వేగినాక మొత్తం కలర్ అంతా ఓకే అయినాక మీకు చూపిస్తానండి. ఇక ఓకే, జ్యూస్లో వేసేటప్పుడు చూపిస్తాం. చూడండి, ఇప్పుడు మన జామున్లన్నీ వేసుకోవడం. కొద్దిగంత పాకం మళ్ళీ నేను వేడి చేస్తున్నాను. మీకు చెప్పిన కదండి, ఇప్పటికిప్పుడు తినాలి మనం ఇవి, అంతే. ఓకే, జస్ట్ కొంచెం ఒక్క ఉడుకు రావాలండి. ఇది ఒక ఉడుకు వచ్చిందంటే మనకి ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు మనం హాయిగా తినేసేయచ్చు. ఇవి జ్యూస్ మంచి పీల్ చేసుకొని తినేస్తుంది. అదే మన టిప్పు. నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే పెట్టినాను చూడండి. స్టవ్ ఆఫ్లో లేదు, ఆన్లోనే ఉంది. చూసారా మన గులాబ్ జాములు కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చినాయో. అంతే అండి, ఇట్లా రావాలి మన జామున్స్. దీన్ని చక్కగా డిప్ చేస్తూ ఉండాలి మనం. పిలిచేస్తాయి ఇంక అంతే. అవి ఒక్క సెకండ్ మనము ఉడికియాలి అంతే. ఉడికించినాక తీసేస్తాం. చూడండి, మీకు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, ఏదైనా అప్పటికప్పుడు మనకి ఏదైనా స్వీట్ కావాలనుకోండి, ఇట్లా చేసేసి ఇట్లా మనం ఒక ఉడుకు రానియాలి. దీన్ని ఉడుకొచ్చిందంటే లోపలంతా జ్యూస్ అంతా మంచిగా పీల్చేస్తుందండి. జామున్ అనేది పీల్చి మనకి ఈజీగా మనం తినేసేయచ్చు అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన నేను. చూడండి ఎంతగానో మనకి ఆల్రెడీ జామున్ సైజ్ కూడా పెద్దగా అయిపోయింది. చూసిరా, చూపిస్తానండి మీకు. చూడండి, ఇగో చూడండి, ఇగో చూసిరా, పర్ఫెక్ట్. ఇగో జ్యూస్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది అంతే. ఇంకా ఇదన్నమాట మన టిప్పు. ఇప్పుడు మనం తినడానికి రెడీ ఉన్నాయండి మన జామున్లు. అంతే. మనకి పాకం అయితే ఫుల్ హీట్ ఉందండి. ఈ టైంలో ఏం చేసుకోవాలి, మంచిగా నెయ్యి. ఇప్పుడు నేను నెయ్యి ఎందుకు వేస్తున్నా అంటే, ఇంతవరకు మనం జామున్కి ఎక్కడ నెయ్యి అనేది యూజ్ చేయలేదు మనము. ఇక చూడండి, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే దీనివల్ల జామున్ అనేది షైనీ ఉంటుంది. షైనీ ఉండి మనకి తింటుంటే మొత్తం ఎట్లా వస్తుందంటే పైన కోటింగ్ నెయ్యి కోటింగ్ వస్తుందండి మనకి జామున్కి. ఇంకా మొత్తం మనము నెయ్యిలో చేసినట్టే ఉంటుందన్నమాట ఇది. అట్లా ఆ టేస్ట్ వస్తుంది మనకి, అదనమాట. ఇది కూడా ఒక టిప్పు, సీక్రెట్, స్వీట్ షాప్ స్టైల్ సీక్రెట్ అన్నట్టు ఇది. ఓకే, చూడండి ఎంత లావ్ అయిపోయినాయి మన జామున్లు. ఇట్లా కొంచెం ఇట్లా అంటే నెయ్యి అంతా కరెక్ట్గా అన్నిటికీ అయిపోతుంది మనకి. ఓకే, మన జామున్లు రెడీ అండి. ఇక తినడానికి రెడీ. మీ ఇష్టం, డ్రై ఫ్రూట్స్ వేస్తారా, ఏం వేస్తారా. మా ఇంట్లో అవన్నీ ఎవ్వరు ఇష్టపడరండి, ఏం వేయట్లేదు. నేనైతే ఇలాగే తింటాం మేమైతే. టేస్టీ జామున్. ఓకే, రెడీ. మన జామున్
రెడీ అండి, తీసుకోండి. మీకే అడ్వాన్స్ హ్యాపీ రాఖీ అండి మీ అందరికీ. శ్రావణ మాసంలో స్టార్ట్ ఇంకా మనకి అన్ని ఇలాంటి స్వీట్స్ మీరు కూడా తప్పకుండా చేయండి. చేసి ఎట్లా వచ్చింది మాకు చెప్పండి. ఇంకా మంచి వంటలతో మేము వస్తామండి కదా. అంతే, మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే మేము అంత మంచి వంటలతో వస్తామండి. ఇట్లా మనం రాఖీల పండుగ సీట్లు కొనుక్కోవాలంటే కష్టం, కానీ ఇట్లా చేసుకుంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది. పెద్ద ఫ్యామిలీ ఉన్నది అనుకోండి, మంచిగా ఒక బాక్స్ నిండా చేసుకొని పోతే అందరికి వస్తుంది కదా అండి. ఎప్పుడు నేను అదే చెప్తా కదా, మనం చేసుకొని తీసుకుంటే అది వేరే ఉంటుంది అనేసి మీరు కూడా చేయండి. చేసి ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వంటలతో మేము వస్తూనే ఉంటామండి. మీకు ఇష్టమైన వంటలతో వస్తూనే ఉంటాం. ఇంకా ఇక చూడండి మన గులాబ్ జామ్ చూసిరా, అవన్నీ వేడిగా ఉన్నాయండి. ఒకటి కట్ చేసినా కదా నేను, చూడండి ఇగో ఇప్పుడు వేడిగానే ఉంటుంది ఎంత సాఫ్ట్. ఇగో ఓ దేవుడా, మా అమ్మ పెడుతుంది. కొంచెం నెయ్యి వేస్తారంటే సేమ్ సీట్ హౌస్లో అయినట్టు అవుతుంది. కాలుతుందండి, టేస్ట్ మా అమ్మ చెప్పాలి ఇప్పుడు. ఓకే, ఏం చెప్పేది లేదు. చూడండి మస్తు వేడిందండి, అందు గురించి. లేకపోతే ఒక 4 తినడమే కూర్చొని. అంతేనా కాదా మీరే చెప్పండి. అట్లా అనమాట. మస్తు అంటే మస్తు ఉన్నాయండి. ఎందుకు మంచిగా ఉండే చేసిన వస్తువు, మనం వేసిన కోవా, మనం వేసిన పన్నీర్ కదా, అవి హైలైట్ టేస్ట్ కదండి. అంత బాగున్నాయండి. కానీ చేస్తే వేసారు కానీ పిండిని మాత్రం మంచిగా ఉండలు లేకుండా పిసుకొని మంచిగా నానబెట్టుకొని హ్యాండిల్ చేతిలో ఇది యూజ్ చేసి మంచిగా పిండిని ఇట్లా మసాజ్ చేయండి. దాన్ని ఒక 15 నిమిషాలు నానబెట్టుకొని మనం ఎట్లా ఉండలు కడితే అట్లా వస్తుంది. మీరు అది నానకపోతే పలుగుళ్ళు అవుతాయి. మీరు చూసిరు కదండి, మనకి ఎక్కడన్నా ఒకటన్నా పగిలిందా? అసలు వలగది, పిండి విసుగులో ఉన్నదిరా. అట్లా అదనమాట. మీరు కూడా తప్పకుండా చేయండి. బాయ్ అండి. బాయ్.